ఉమ్మడి కృష్ణా గుంటూరు అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న కొండంత నమ్మకంతో గ్రాడ్యుయేట్లు కూటమికి పట్టం కట్టారు. మరి గ్రాడ్యుయేట్ల నమ్మకాన్ని కూటమి సర్కార్ ఏ మేరకు నిలబెట్టుకోనుంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి దుమ్మురేపింది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు ఇవే. సింపుల్గా చెప్పాలంటే కూటమి 9 నెలల పాలనకు ఇదొక పరీక్ష. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను టీడీపీ కూటమి దక్కించుకుంది. మరొకటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పీఆర్టీయూ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మిగతా అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత పెంచుకుంటూ వచ్చారు పేరాబత్తుల. చివరి రౌండ్ ముగిసేసరికి పేరాబత్తుల రాజశేఖర్ పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. పేరాబత్తులకు 50% పైగా ఓట్లు రావడంతో ఆయన విజయం తేలికైంది. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,18,902 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 8 రౌండ్ల పాటు లెక్కింపు జరిగింది. చివరి రౌండ్ ముగిసేసరికి పేరాబత్తుల 50% పైగానే ఓట్లు సాధించారు. దాదాపు 700 మంది సిబ్బంది 3 షిఫ్ట్ల కౌంటింగ్లో పాల్గొన్నారు. ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ సీట్లకు గాను 2ంటిని టీడీపీ కూటమి గెలుచుకుంది. కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరపున గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అక్కడ టీడీపీ మద్దతు ఇచ్చిన వర్మ ఓడిపోవడంతో టీడీపీ పని అయిపోయిందని వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. చివరకు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో కూటమి నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్పష్టమైంది. వైసీపీ పోటీలో లేనప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. వామపక్షాలతో కలిసి కొన్ని చోట్ల వైసీపీ నేతలు ప్రచారం చేశారు. వైసీపీపై అసంతృప్తితో పీడీఎఫ్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపలేదని ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది. పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండడమే బెటర్ అని భావించింది. చివరకు పీడీఎఫ్ అభ్యర్థుల కోసం విస్తృతంగా వైసీపీ క్యాడర్ ప్రచారం చేసింది. అయినప్పటికీ పట్టభద్రులు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్ల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో టీచర్స్ గ్రాడ్యుయేట్ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి అభ్యర్థులు హామీలు ఇచ్చారు. తమను చట్టసభల్లోకి పంపిస్తే మీ గొంతును వినిపిస్తామని భరోసా ఇచ్చారు. కాగా నవ్యాంధ్ర కలలను కూటమి సర్కార్ నెరవేరుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు పరిశ్రమలు తెచ్చి తమకు ఉపాధి కల్పిస్తారని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ఆ నమ్మకంతోనే గ్రాడ్యుయేట్లు కూటమికి జై కొట్టమని చెబుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలను సీఎం పరిష్కరిస్తారని భావిస్తున్నారు. మరి గ్రాడ్యుయేట్ల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఏ మేరకు నిలబెట్టుకుంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.